వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాభివందనలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చేయించి జ్ఞానప్రసూనాలని ధరించ ప్రార్థన. గర్భిణీని చేసి తప్పించుకోవాలనుకున్నటువంటి భర్త, ఇది శాపమా లేక పాపమా? అతడు ఎవరు, ఆమె ఎవరు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సంస్కృత భాష జ్ఞాన ప్రసూనాల భాండాగారం అనటంలో సందేహం ఏమీ లేనేలేదు. కామక్రోధాలకు వసుడైనటువంటి వాడు రాజర్షి విశ్వామిత్రుడు. సృష్టికే ప్రతిసృష్టి చేశాడు. మనం నిత్యం వంటల్లో వాడుకునేటువంటి ఉల్లిపాయలు, మిరపకాయలు, మునక్కాయలు సృష్టించింది ఆయనే. ఇంద్రియవశుడై బ్రహ్మర్షి పదవిని పొందలేకపోయాడు. ఇంద్రియాలనే వశం చేసుకున్నటువంటి వాడు బ్రహ్మర్షి వశిష్ఠుడు. ఇంద్రపదవి కోసం భయంకరమైనటువంటి తపస్సు ప్రారంభించాడు విశ్వామిత్రుడు. తపోభంగం చేయమని రంభా ఊర్వశులను దేవేంద్రుడు పంపించాడు. తపోవిఘ్నం పొందినటువంటి రాజర్షి ఆగ్రహించి వాళ్ళిద్దరినీ కూడా శిలలుగా మారమని శపించాడు. అంతే, శిలలుగా మారిపోయారు. ఇక ఈసారి నవనవోన్మేష యవ్వనంతో అలరారుతున్నటువంటి త్రిలోక సౌందర్యవతైనటువంటి మేనకా వంతు వచ్చింది. ఆమె నాట్యభంగిమలకి, సౌందర్యానికి లొంగిపోయాడు విశ్వామిత్ర మహర్షి. దేనికైనా కానీ టైం అనేటువంటిది రావాలి. వాళ్ళ అక్కలిద్దరినీ కూడా స్వస్వరూపాలు ఇప్పించింది అతన్ని బ్రతిమలాడుకొని. మేనక విశ్వామిత్రులకి ఒక పాప జన్మించింది. పూర్ణిమ చంద్రుడే ఆ పాప అన్నట్లుగా అలరారుతూ ఉంది. ఇద్దరూ భయపడ్డారు. ముళ్ళ పొదల్లో ఆ పాపను పడేసి ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. మేనక దేవలోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోయాడు. శకుంతా పక్షులు ఆ పాపను రక్షిస్తూ ఉన్నాయి. ఆ అరణ్యానికి దగ్గరలోనే కణ్వ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. దివ్య దృష్టితో చూశాడు కణ్వ మహర్షి. ఆ పాపను ఆశ్రమానికి తీసుకొని వచ్చి పరిచర్యలు చేసి శకుంతల అనేటువంటి నామకరణం చేశాడు. వేట కారణంగా దుష్యంత మహారాజు అదే అరణ్యానికి వచ్చి ఆశ్రమాన్ని చూసిపోదామని వచ్చాడు. ఆ ఆశ్రమంలో శకుంతలను చూసి మోహించాడు దుష్యంతుడు. రాజానః బహువల్లభాః ఖలు, గాంధర్వ విధితో వివాహం ఆడతాను అని మాటిచ్చాడు. అభిజ్ఞానంగా అంటే గుర్తుగా ఒక అంగుళీయకాన్ని, ఉంగరాన్ని కూడా ఇచ్చాడు ఆమెకు. అంతే. తర్వాత కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. తర్వాత వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాడు శకుంతలతోటి. ఈమె ఆశ్రమంలోనే ఉండి ఆయన తన రాజమందిరానికి వెళ్ళిపోయాడు. ఇదే పరిస్థితి ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఏ స్త్రీకి వచ్చినా కానీ పరిస్థితి ఏంటి? చివరకు భర్తే భార్యను మర్చిపోయాడు. నీవే నా భార్యవి అంటానికి గుర్తు ఏంటి అని అడిగాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ ఉంగరం, అంగుళీయకం నదిలో పడిపోయింది. కాళిదాస మహాకవి తన అభిజ్ఞాన శాకుంతలంలో ఇటువంటి సమస్యలకి పరిష్కార మార్గాన్ని 4 శ్లోకాలలో చెప్పాడు. అందుకే కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల, తత్రాపి చతుర్థాంక, తత్ర శ్లోక చతుష్టయం. 4 శ్లోకాలలో ఈరోజు జరిగేటువంటి విషయాలన్నిటికీ పరిష్కార మార్గాన్ని కూడా ఆయన చూపించాడు. లక్ష్మీదేవి లాంటి కూతురు కావాలని కోరేది జీవుడి, ఆమెకు వివాహం కావాలని కోరేది ఈ మానవుడి. చివరికి అప్పగింతలప్పుడు ఏడ్చేది వీడే. జీవం మాయం అనువ్రజేత్, జీవ మాయం అనువ్రజేత్. మాయా అనేటువంటి తెర కప్పిబడినటువంటి వాడే
జీవుడు. శ్లోక చతుష్టయంలో మొట్టమొదటి శ్లోకాన్ని చెప్తాడు కాళిదాస్ మహాకవి. యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠస్తంభిత బాష్పవృత్తి కలుష చింతాజడం దర్శనం వైక్లవ్యం మమ తావదీదృశమహో స్నేహాదరణ్యౌకస పీడ్యంతే గృహిణః కథంను తనయాన్ విశ్లేష దుఃఖైర్నవైః అని అంటున్నాడు. చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఈ శకుంతల అత్తగారింటికి వెళుతుంటే నాకు చాలా బాధగా ఉంది, కళ్ళెంబటి నీళ్లు వస్తూ ఉన్నాయి అని అంటాడు కణ్వ మహర్షి. కాబట్టి చిట్ట చివరిలో కూతుర్లు తల్లిదండ్రులను బాధ పెడతారు కదా అని చెప్తూ అంటాడు, కంఠస్తంభిత బాష్పవృత్తి కలుష, కన్నీరు అనేటువంటిది కంఠం వరకు వచ్చి ఈ విధంగా కారిపోతుంది. నాకే ఇంత పెంచినటువంటి నాకే ఇంత బాధగా ఉంటే ఇంకా కన్నటువంటి తల్లిదండ్రులకి ఇంకెంత బాధ కదా అని విలపిస్తాడు కణ్వ మహర్షి. ఇది మొట్టమొదటి శ్లోకం. ఇంకా రెండోది, అక్కడ ఉన్నటువంటి వృక్షాలకి నీరు పోసిన తర్వాతనే ఈమె నీరు తాగేటువంటిది. ఆ వృక్షాలకి పుష్పాలు పుష్పించాయి అంటే మన ఇంట్లో చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు ఎలా అయితే బర్త్డే పార్టీలు చేస్తామో ఆ విధంగా ఆమె మురిసిపోయేటువంటిది. అటువంటి శకుంతల ఈరోజు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మహావృక్షాలైనటువంటి మీరందరూ కూడా ఆమెను దీవించండి అని చెప్తాడు. పాతం న ప్రథమం వ్యవస్థితి జలం యుష్మాస్వపీతేషియా నాథత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవం ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్యా భవతి ఉత్సవః సేయం యాతి శకుంతల పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం. మహావృక్షాలైనటువంటి ఔషధ వృక్షాలైనటువంటి మీ అందరికీ నీరు పోసి మీరు తాగిన తర్వాతనే ఆమె తాగేటువంటిది. మీకు పుష్పం పుష్పించినప్పుడు తను ఆనందంతో మురిసిపోయేటువంటిది. అటువంటి శకుంతల ఈరోజు భర్త దగ్గరకు వెళుతూ ఉంది, అందరూ ఆశీర్వదించండి అని కణ్వ మహర్షి కోరుతాడు. ఇంకా అదే కాకుండా ఆమెతోటి చెప్తాడు, అత్తగారింట్లో ఎవరిని ఏ విధంగా చూడాలి కన్న తండ్రి చెప్పినట్లుగా చెప్తున్నాడు. శుశ్రూషస్వ గురూన్, అత్తమామలు అనేటువంటి ఉండాలి, వాళ్ళని సేవిస్తూ ఉండు. ప్రియ సఖీ వృత్తిం సపత్నీ జనే, ఆ దుష్యంత మహారాజుకి ఎంతోమంది భార్యలు ఉంటారు, రాజానాం బహువల్లభాహ, వాళ్ళందరికీ కూడా నీవు సమైక్యంగా మెలుగుతూ ఉండు. భర్తరు విప్రకృతాపి రోషణతయా మాస్మ ప్రతీగమః, కొన్ని విషయాలలో నీ భర్త నీ మీద కోపగించినప్పటికి కూడా అలిగి మళ్ళీ నా ఇంటికి రావద్దు అని చెప్తారు. చూడండి, అంటే ఏంటి, అమ్మాయిని ఎక్కడిచ్చాము అంటాం, ఫలాని వాళ్ళకి ఇచ్చాము అంటాం అన్నమాట. అంటే కానీ అప్పుడు ఎన్నో ఉంటుంటాయి వైవాహిక సంబంధాలు, ఏమాత్రం కోపగించుకున్నా కానీ మళ్ళీ తిరిగి రావద్దు, ఒకవేళ వచ్చినా చుట్టం చూపుగా రావాల్సిందే కానీ నీవు ఎక్కువగా ఇక్కడికి రాకూడదు అని మనకు ప్రబోధిస్తూ ఉన్నాడు ఆయన. భర్తరు విప్రకృతాపి రోషణతయా మాస్మ ప్రతీపంగమః భూయిష్టం భవ దక్షిణా పరిజనే భాగ్యేషు అనుత్సేకిని. ఎంతో మరి పరిచారకులు ఉంటారు, పని మనుషులు, వాళ్ళందరికీ కూడా కానుకలు దక్షిణలు ఇస్తేనే ఆనందపడేది. ఆ విధంగా ప్రవర్తించు. యాంత్యేవం గృహిణీపదం యువతయోహో వా మా కులస్యాధయ. చూడండి ఏమన్నాడు, ఈ లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ మాత్రమే పతివ్రత స్త్రీ అనబడుతుంది, లేకపోతే కులస్య ఆధయ. కాళిదాస్ మహాకవి గొప్పతనం చూడండి, కులానికి బట్టినప్పుడు ఆధి అన్నాడు. వ్యాధి వేరు, ఆధి వేరు. వ్యాధి ఏమైనా రోగం వచ్చినట్లయితే డాక్టర్ దగ్గరికి పోతే ఔషధ సేవనం వల్ల నయం చేసుకోవచ్చు, కానీ ఆది అది మానసిక పరమైనటువంటిది, మనోవ్యాధికి మందు లేదు అంటారనమాట. అందుకే కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా అంటే భర్త విషయం పట్టించుకోకుండా, అక్కడ ఉండేటువంటి అర్థమాల విషయం పట్టించుకోకుండా వాళ్ళని ఎదిరిస్తుండేటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి స్త్రీలు అంటే కులానికి పట్టినటువంటి ఆది లాంటి వాళ్ళు, మానసిక వ్యాధి లాంటి వాళ్ళు అని చెప్పాడు మహాకవి కాళిదాసు. ఇంకా చివరిసారిగా చెప్తున్నాడు కణ్వ మహర్షికి, నేను లేనప్పుడు మా ఇంటికి రావడం మొదటి తప్పు నీది, పైగా ఈ శకుంతలను చూసి మోహించడం రెండో తప్పు, వివాహం చేసుకుంటాను అని చెప్పి గుర్తుగా ఇచ్చి వెళ్ళిపోయి గర్భిణి అయిన తర్వాత నాకు తెలియదు అంటావేమో అని ముందే చెప్తున్నాడు అనమాట, హెచ్చరిస్తున్నాడు. అస్మాన్ సాధు విచింత్య, మమ్మల్ని గురించి జాగ్రత్తగా ఆలోచించు. నీవు రాజకులం, మాది మునికులం.
అస్మాన్ సాధు విచించ సంయమధాన్ ఉచ్చై కులంచ ఆత్మనః త్వయి యస్యా కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్తించతాం. నువ్వు మాకు ఏ విధంగా బంధువు అవుతాం? రాజులు ఏ కులం వాళ్ళకి ఆ కులం వాళ్ళు బంధువులు అవుతారు. మీది రాజకులం, మాది మునుకులం. మరి అటువంటి మా ముని ఆశ్రమానికి నేను లేని సమయంలో రావటం అనేటి నీ మొదటి తప్పు. పైగా ఈమెవరు ఉన్నావు? సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృష్ట్యా త్వయా భాగ్యాయత్నం అతఃపరం నకలు తద్వాచ్యం వధూబంధుభి. చూడండి ఏం చెప్పాడు. ఈమెని నీవు భార్యగా స్వీకరించకపోయినట్లయితే ఏమవుతుందో చదువుతున్నావు. సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం. కాళిదాసు యొక్క గొప్పతనం అది. ఉపమా కాళిదాసస్య అంటాడు మహానుభావుణ్ణి. సా శకుంతల మా లక్ష్మీదేవితో సమానం. అన్య ప్రతిపత్తి పూర్వకమయం. మిగిలినటువంటి వాళ్ళలాగా చూస్తావేమో, ఆ విధంగా చూడొద్దు. ఇవేమంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపురాలు. విశ్వామిత్ర మహర్షి మేనకకు దేవకన్య మేనకకు జన్మించినటువంటి ఈమె. ఇది ఈమె యొక్క జన్మ వృత్తాంతం. కాబట్టి ఈమె సాక్షాత్ లక్ష్మీ స్వరూపమే. లక్ష్మి లేకపోయినట్లయితే జీవితం మొత్తం అంధకారం. కాబట్టి నీ రాజ్యం నీవు సుభిక్షంగా ఉండాలి అనుకుంటే ఈమెను భార్యగా స్వీకరించు అని చెప్తాడు. సామాన్య ప్రతిపత్తి పూర్వకమయం దారేషు దృశ్యాత్వయా. మిగిలినటువంటి వాళ్ళకంటే ఎక్కువగా చూడమని చెప్పట్లే. నీకు ఎంతోమంది భార్యలు ఉండొచ్చు, వాళ్ళతోటి సమానంగానే ఈమెను కూడా చూడు. వాళ్ళతో అందరిలో ఒకరిగానే నేను చూడు. ఎప్పుడూ కూడా ఆడపిల్ల తల్లిదండ్రులు అప్పగింతలప్పుడు మా అమ్మాయిని జాగ్రత్తగా చూడని చెప్పకూడదు. అది ఆమె యొక్క అదృష్టం. అది చెప్తున్నాడు. భాగ్యాయత్తం అతఃపరం నఖలు తద్వాచ్యం వధూబంధుభి. అటు విషయాన్ని ఎప్పుడూ కూడా వధువు యొక్క మాతాపితరులు చెప్పకూడదు. మా అమ్మాయినే జాగ్రత్తగా చూడని చెప్పకూడదు. కాబట్టి ఈమె తప్పనిసరిగా స్వీకరించు అని చెప్పి తన శిష్యుల్నిచ్చి పంపించాడు. తీరా అక్కడికి పోయిన తర్వాత ఏమైంది? అప్పుడు చెప్పాడు, నువ్వు నా భార్య అంటానికి గుర్తు ఏంటి? వీళ్ళందరికీ ఉంది గుర్తులు, ఏదో ఒక రాజముద్రికలు. నీ దగ్గర ఉందా అని అడిగాడు. ఈమె దగ్గర పాపం వచ్చే నదిలో పోయింది. అయితే కాస్త ఏమీ లేదు. ఎంత గుర్తుకు తెచ్చుకున్నా గుర్తుకు రావట్లే. ఆయన ఆలోచించాడు. అసలు గుర్తే రావట్లేదన్నమాట. ఆ సమయంలో రాజపురోహితుడు, అమ్మా నువ్వు గర్భిణితో ఉన్నావు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేటువంటిది మంచిది కాదు, పుట్టింటికి వెళ్ళడం. వాటిని మా ఇంట్లోనే ప్రసవించేంత వరకు ఉండు అని ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ప్రసవించిన తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. ఆయనే భరతుడు. ఆయన పరిపాలించాడు కాబట్టి మన దేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటిది ఉంది ఎన్నో గ్రంథాలలో. రాముడు తమ్ముడు భరతుడు వేరు. ఆయన రామ పాదుకలు పెట్టి పరిపాలించాడు. కానీ ఈ భరతుడు దుష్యంత మహారాజు కుమారుడు అనేటువంటి భరతుడు కూడా పరిపాలించాడు అని ఎన్నో గ్రంథాలలో ఉంది. కాబట్టి 4 శ్లోకాలను ఎవరైతే స్మరిస్తారో అటువంటి వాళ్ళకి ఈతి బాధలు అనేటువంటివి ఉండవు, మానసిక వ్యధ అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని కాళిదాస మహాకవి వివరించి చెప్పాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో స్వాతంత్ర సమర యోధుల గురించి చెప్పుకుందాం. స్వస్తి.